వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో మొత్తానికి మనం 20 వార్డులో ఉన్నాం. మొదటి నుంచి కూడా సందీప్ డెఫినెట్ గా నేను గెలుస్తా అని చెప్పేసి కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. మరి ప్రచారం చివరి దశలో ఉంది. సందీప్ గెలుపు ఖాయమైనట్టేనా లేదా అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే సందీప్ గారు. జై శ్రీరామ్ రాజు గారు. మొత్తానికి సరే, జై శ్రీరామ్ నినాదం ఎంతవరకు వెళ్తుంది అనుకోవచ్చు? ప్రతి ఒక్కరి మనసులోకి వెళ్తుంది జై శ్రీరామ్ నినాదం అనేది. ఇక్కడ ఒక 10% ముస్లింలు ఉన్నా 90% హిందువులు ఉన్నారు. ప్రతి ఒక్కరి గుండెల్లోకి వెళ్తుంది జై శ్రీరామ్ అనేది. అందరి గుండెల్లో నిలిచేటట్టు నేను ప్రచారం చేయడం జరిగింది. మీకు మొదటి రోజే చెప్పిన మేము గెలుస్తున్నాం, ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి చూపిస్తాం అని చెప్పాను. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రజలలో కూడా వెళ్తే అదే విషయాన్ని మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సర్వే ప్రకారం నేను కూడా సర్వే చేయించుకున్నా, సపరేట్ గా ప్రైవేట్ సర్వే చేయించుకున్నాను. వాళ్ళందరూ అభిమానం చూపిస్తున్నాను. కానీ చివరి దశలో వీళ్ళు ఎలాంటి ప్రలోభాలు పెట్టినా ఎవరిని మాత్రం వదిలేది లేదు. ఖబర్దార్ అని చెప్తున్నా. ఓకే, అంటే భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇట్లా కార్యకర్తలని కావచ్చు, మీ ఓటర్లను కావచ్చు. ఇక్కడ బీజేపీ లేదు, బీజేపీ గెలిస్తే ఏం చేస్తుంది, ఇక్కడ అది చేస్తుంది, ఇది చేస్తుందని. అయితే ప్రజలకు అర్థమయ్యేటట్టు నేను ఇంకొక విషయం చెప్తున్నా. ప్రతి మున్సిపాలిటీకి ప్రతి ఒక్క రూపాయి బీజేపీ నుండే వస్తుంది, ప్రతి ఒక్క పైసా బీజేపీ నుండే వస్తుంది. ఇక్కడ జరిగే రోడ్డు, ఇక్కడ జరిగే నీటిపారుదల, మనకిచ్చే రేషన్ బియ్యం ప్రతి ఒక్కటి బీజేపీ పైసాతోటే జరుగుతుంది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి. నన్ను ఆదరించే ప్రతి ఒక్క ఓటర్లకు చెప్తున్నా, ప్రలాభాలు పెట్టిన టీఆర్ఎస్ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. ఓకే, సో మొత్తానికి అంటే మరి బీజేపీ అంటే ఇప్పుడు ఇక ఎన్నికలు అంటే డబ్బు మద్యం అనేది చాలా కామన్ అయిపోయింది. మరి భారతీయ జనతా పార్టీ నేతలు డబ్బులు ఇయ్యారు, పైసలు పంచారు, మద్యం పోపియారు. ఎట్లా గెలుస్తారు మరి? రాజుగారు మీకు ఒక వివరణ చెప్తున్నా. బీఆర్ఎస్ లో తిరిగే కార్యకర్తలు, కాంగ్రెస్ లో తిరిగే కార్యకర్తలు మళ్ళీ నన్ను సపరేట్గా వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు రూపాయి నాకు ఇయ్యకు, వాళ్ళకి ఎక్కువైనా ఖర్చు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర తింటాం, వాళ్ళ దగ్గర పైసా ఎక్కువైందేమో ఖర్చు చేస్తున్నారు, కానీ మేము మీ మీద అభిమానంతో చేస్తాం, నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నాం, నువ్వు ప్రతి ఒక్కరితో కలిసే పద్ధతి, నీ కలయిక మాకు నచ్చి నీ కోటేస్తామని చెప్తున్నారు. ఇంకొక విషయం, నువ్వు ధర్మం పక్కనే నిలబడ్డావు, మన మందిరాల గురించి నిలబడ్డావు, కాబట్టి నీకు ఓటేస్తాం, మన హిందుత్వాన్ని కాపాడుతాం, బీజేపీని గెలిపిస్తాం అని 20 వార్డులో చెప్తున్నారు. ఓకే, మరి అంటే ధర్మం గురించి అంటున్నారు కదా, ధర్మం రక్షిత అనేది మీరు ప్రధానంగా ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అంటారా, గట్టెక్కిస్తుంది అంటారా? 100% ఆ ధర్మం నన్ను కాపాడుతుంది. ఎలాంటి ప్రలోభాలకు ప్రజలు లొంగరని చెప్తున్నా. మీరు ఎలాంటి ప్రలోభాలు పెట్టినా, మీరు మద్యం పెట్టినా, పైసా పెట్టినా దాని ఇచ్చింది మీ నష్టానికే పోతుంది, కానీ ఎలాంటి ఓటు రాదు. అంటే ఎక్కడ చూసినా కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది, అసలు బీజేపీ పోటీలోనే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి మీ సర్వేలో ఏం తెలియదు? ప్రతి ఒక్కరు ఇన్నర్ గా నాకు చేసే వాళ్ళు ఉన్నారు. ఇన్నర్ గా వాళ్ళతో మాట్లాడాను, లోపల మాట్లాడాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళతో తిరుగుతున్నాము. ఓటు మాత్రం బీజేపీకి వేస్తాము, బీజేపీనే గెలిపిస్తాము. ఎంపీ ఓట్లప్పుడు ఇదే వార్డులో నుంచి 236 ఓట్లు అధికం మేము వేసాము. అది ఆ ఒక్క నమ్మకం నువ్వు పెట్టుకో, నేను గెలిపిస్తున్నాము అని చెప్పి నాకు చెప్తున్నారు. నేనేమంటున్నా, సరే మరి అంటే ధర్మం గురించి కావచ్చు, హిందువుల గురించి ఇట్లా మాట్లాడుతున్నాం కదా, ఎంతమంది ఓట్లు వేసేటట్లుంది? ఇందాక కూడా చెప్పాను రాజుగారు, 500 నుండి 600 వరకే ఓటేస్తారు. మన దాంట్లో 347 ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి. ముస్లింలో కూడా మన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు. ఖచ్చితంగా 500 నుండి 600 ఓట్లు పడుతున్నాయి. నేను అప్పుడు మీకు మీడియా ద్వారా హామీ ఇచ్చాను, దాని గ్యారంటీ కార్డ్ ద్వారా ప్రతి ఒక్క ఓటర్కు చెందేటట్టు చేశాను. మీకు కావాలంటే మళ్ళీ వినిపిస్తాను. ఓకే, 2-3 మేజర్ మన 20 వార్డుకి సంబంధించిన ప్రతి గల్లీలో ఎలాంటి దొంగల అపాయం లేకుండా, మీకు ఆ రోజు చెప్పానండి, దొంగల అపాయం లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానన్నాను. దాన్ని కూడా గ్యారంటీ కార్డులో ఏర్పరిచాను. 20 వార్డు గంజిలో ప్రతి ఆదివారం కూరగాయల మార్కెట్ వలన వ్యాపారస్తులు, కూరగాయలు అమ్మే వాళ్ళకి ఇబ్బంది కాకుండా పరిష్కారం కూడా నేను చేస్తానన్నాను. అది కూడా గ్యారంటీ కార్డులో చెప్పాను. మీకు వారంలో 2 రోజులు అని చెప్పాను. 2 రోజులు అయితే కరెక్ట్ తెలియదు, ఈసారి 3 రోజులు అని గ్యారంటీ కార్డులో చెప్పాను. మీ ఇంటి వద్దకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని నేను పరిష్కరిస్తాను. ఎవరిది ఏ సమస్య ఉంటుందో తెలియదు. ఒకరికి నీళ్ళ ప్రాబ్లం ఉంటుండొచ్చు, ఒకరికి మోరి ప్రాబ్లం ఉంటుండొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయినా ఉంటుండొచ్చు.
అలాంటి ప్రాబ్లంలో నేనే ఇంటికి వచ్చి మీకేమన్నా అందుతుందా, లేకపోతే ఒకరికి కేంద్ర ప్రభుత్వం నుండి పథకాలు అందాల్సిన వాళ్ళకి అందకుండా వేరే వాళ్ళకి అందుతుండొచ్చు, అలాంటి అందని పథకాలను కూడా చేరుస్తాను. మీ ఒక ఓటర్ ఇంటికి వెళ్తేనే కదా ఆడ చదువుకున్నవాడు ఉన్నాడు, జాబ్ రాంది తెలుస్తుంది. ఒక ఓటర్ ఇంటికి వెళ్తేనే కదా అతను వ్యాపారం చేసుకుంటున్నారని తెలిసేది. ఆ ఓటర్కి ఇంటికి వెళ్ళి తనకి ఏం కావాలో కనుక్కొని తనకు అది చేర్చేలా చేస్తాను. ఈ సువాంజనేయ స్వామి దేవాలయంలో నిత్యం పూజా ప్రసాదాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా నేనే చేస్తాను. ఓకే. ఈ శివాలయం గురించి, హిందూ దేవాలయాల గురించి మేనిఫెస్టో తెలిపిన మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ తోటి అవుద్ది. అది నేనే తెలిపాను. దీనికి మీ అందరికీ గ్యారంటీ ఇవ్వడానికి నేను నిత్యం నమ్మే కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి మీద సాక్షిగా అని చెప్పి కూడా రాశాను. ఓకే. 100% చేస్తాను. ఇది కాంగ్రెస్ పార్టీలాగా బూటక గ్యారంటీ కాదు, 100% జరిగే గ్యారంటీ. నేను ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేరుస్తాను. మళ్ళీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి చేరేలా మళ్ళొకసారి వివరిస్తున్నాను. నేనేమంటున్నా, మళ్ళీ షాద్నగర్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారా అన్నది మళ్ళీ ఇంకోసారి నా క్వశ్చన్. ప్రజలు అప్డేట్ అవుతున్నారు. కేరళలో ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇక్కడ మన బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ రావడం వల్ల అక్కడ ఉన్న హిందువులకు ఎలాంటి అపాయాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. అలాంటి అపాయం రాకుండా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని తెలుపుతున్నాను. సో కేరళలో గెలిచినటువంటి మీరు షాద్నగర్లో ఎందుకు గెలవలేకపోతున్నారు? ఈసారి గెలుస్తున్నాము. ఈసారి షాద్నగర్లో గెలుస్తున్నాము. మీకు ఆ రోజు అదే మాట చెప్పాను, ఈ రోజు అదే మాట చెప్తున్నాను. షాద్నగర్లో చైర్మన్ బీజేపీ కొడుతుంది. ఓకే. సో ఆదరిస్తారు అనుకుంటున్నారు? ఆదరిస్తారు. ప్రతి ఒక్క హిందూ ప్రజలు ఆదరిస్తారు, ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా ఆదరిస్తారు. ఓకే. సో 500 ఓట్ల నుంచి 600 ఓట్లు పక్కా? 100%. డౌటే లేదు? డౌట్ లేదు. అదైతే నమ్మొచ్చు. అంటే మీ సర్వేలో వచ్చిందా అది? నా సర్వేలో వచ్చింది. నేను సపరేట్ గా పెట్టి సర్వే చేయించాను. ఆ సర్వేలో తేలింది. అది మీరంటున్న మాటనా జనాలు కూడా అంటున్నారు? సయానా నేను వెళ్ళి అడిగితే నీకే ఓటు అని చెప్తాను. ప్రతి ఒక్కరు అదే చెప్తారు. నేను వెళ్ళలేదు, వేరే స్టూడెంట్స్ తో చేపించిన సర్వే ఇది. ఓకే. రియాలిటీ సర్వే. ఈసారి 20 వార్డులో బీజేపీ గెలుస్తుంది. ఓకే. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఇదే వార్డులో. ప్రతి ఒక్క ప్రజల కుటుంబ సభ్యునిగా పెరిగాను. ప్రతి ఒక్కరు నన్ను ఆదరిస్తున్నారు. అరే నువ్వు నిలబడ్డావు అంటేనే మేము ఓటేస్తాం రా, నువ్వు వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారు. ఈ మీడియా ద్వారా నేను 20 వార్డు ప్రజలకు సందేశం ఏం తెలుపుతున్నానంటే, కేరళలో అప్డేట్ అయ్యారు, బెంగాల్లో అప్డేట్ అయ్యారు, 22 రాష్ట్రాలలో బీజేపీని ఆదరిస్తున్నారు. ఈ బీజేపీ అభివృద్ధిని చూసి ఆదరిస్తున్నారు. ఈ చిన్న చిన్న పనులు ఎవరైనా చేయగలరు. ఎందుకు షాద్నగర్లో మీరు అప్డేట్ కాలేకపోతున్నారు? ఒక్కసారి ఆదరించండి, ఒక్కసారి ఒకే ఒక అవకాశం ఇవ్వండి. మేము ఇక్కడ కూడా డెవలప్ చేసి చూపిస్తాము. షాద్నగర్లో కూడా బీజేపీ అభివృద్ధి చేసి చూపిస్తుంది. ప్రతి చోట అభివృద్ధి చేస్తున్నందుకే ప్రతి రాష్ట్రంలో 22 రాష్ట్రాలలో బీజేపీని ఆదరిస్తుంది. అందుకే ఈ షాద్నగర్లో కూడా ఒకే ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి. అభివృద్ధి ఎలా కాదో నేను చూసుకుంటాను. ప్రతి ఒక్క ప్రజలకు, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ఇంట్లో ఆర్ట్ టు ఆర్ట్ పోయి కలిసి వాళ్ళ కష్టాలేదో తెలుసుకొని నెరవేరుస్తాము. అలాంటి ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిండు, బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండు, బీజేపీకి ఎందుకు ఇయ్యరు? ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి బీజేపీకి. అభివృద్ధి ఎలా కాదో నేను చూపిస్తాను. మీ మీడియా ద్వారా ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఈ 20 వార్డు ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. కేరళలో కూడా బీజేపీని గెలిపిస్తున్నారు, బెంగాల్లో కూడా బీజేపీని గెలిపిస్తున్నారు. మన దగ్గర కూడా ఒక అవకాశం ఇవ్వండి, మేము అది అభివృద్ధి చేసి చూపిస్తాము. ఎందుకు ఈ చిన్న చిన్న పనులు ఏ పార్టీ అయినా చేయగలదు, ఎవరైనా చేయగలదు. మీకు అండ కావాలంటే బీజేపీని కంపల్సరీ గెలిపియాలి. ప్రతి ఒక్క హిందూ నుదుటి మీద బొట్టు ఉండాలంటే బీజేపీని గెలిపియాలి. మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. బీజేపీని ఒక్కసారి ఆదరించండి. అభివృద్ధి ఎలా జరగదో నేను చూపిస్తాను, నేను చూపించి తీరుతాను. ఈ బీజేపీలో ఉన్న ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్కరికి చేర్చేటట్టు నేను చూసుకుంటాను. నేను ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఒక్కొక్కరికి ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ సమస్యలు తెలుసుకొని నెరవేరుస్తాను. బీజేపీ నాకు నేర్పిన సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర చేర్చుతాను. ఓకే సందీప్ గారు, ఆల్ ది బెస్ట్. ధర్మం మిమ్మల్ని ఎంతవరకు కాపాడుతుందో
చూద్దాం. అండ్ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా ప్రజలు ఎంతవరకు రీచ్ అవుతారు, మీ సర్వే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది 13వ తారీఖు రోజు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో మరి ఇది సందీప్ వచ్చేసి ధర్మాన్ని నమ్ముకున్నా, డెఫినెట్ గా ధర్మం గెలుస్తుంది, నాకు ఓట్లు వేస్తారు మా ప్రజలు, 500 నుంచి 600 ఓట్లు నాకు వస్తున్నాయని చెప్పేసి కూడా సర్వే రిపోర్ట్ నా దగ్గర ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. మరి సందీప్ గెలుపు ఎంతవరకు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.